ఫన్ మంతు, పి. హనుమంతు, ఏజుడ్ వాళ్ళ తమ్ముడు. డార్క్ కామెడీ పేరుతోటి ఒక ఫాదర్ డాటర్ రిలేషన్‌షిప్ గురించి చాలా నీచంగా మాట్లాడితే, సొసైటీ మొత్తం క్వెషన్ చేస్తే పోలీసులు కంప్లెయింట్ రైజ్ చేశారు. అరెస్ట్ చేశారు. జైల్‌లో పెట్టారు. బయటకొచ్చినట్టున్నాడు. బయటకొచ్చి తర్వాత ఇప్పుడు ఒక వీడియో పెట్టాడు. ఈ వీడియో పెట్టి పతిత్త కబుర్లని మాట్లాడుతున్నాడు. అంతా డినై చెయ్యను గానీ, మాట్లాడింది కూడా కొంత నిజం ఉంది. ఆ నిజం ఏంటనేది కూడా మాట్లాడుకుందాం. కాకపోతే అసలు తప్పే చేయనట్టు, అసలు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతుంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టినట్టు, అసలు ఇతను ఏదో తప్పు చేయనట్టు, ఎంత బలుపు కాకపోతే, ఎంత కొవ్వు కాకపోతే, ఏదైతే మాట్లాడాడో ఆ చిన్న పాప వాళ్ళ ఫాదర్ రిలేషన్‌షిప్ గురించి ఒక పోయెమ్ చెప్తూ ఏదైతే మాట్లాడారో వల్గర్‌గా, దాని మీద కేస్ ఫైల్ చేస్తే దాన్నే ఓపెనింగ్‌లో పెట్టాడనమాట. అతను చేసింది తప్పు కాదు. సొసైటీ అతని అడల్ట్ కామెడీని అర్థం చేసుకోలేకపోయింది. సొసైటీ ఇమ్మెచ్యూర్‌గా ఉంది. సొసైటీకి ఇంకా మెచ్యూర్ రాలేదు. అతనికి మెచ్యూరిటీ వచ్చేసింది. అందుకనే పోలీసులు తీసుకెళ్ళి లోపలేశారనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడొచ్చి సోది సొల్లు మాట్లాడుతున్నాడు. సినిమా వాళ్ళ హిపోక్రసీ గురించి మాట్లాడుతున్నాడు. అతను చేసింది తప్పు అని చెప్పి అతనికి ఇప్పటికి కూడా రియలైజ్ అవ్వట్లేదు. పోలీసులు లోపలేసి కుమ్మినా కూడా ఇంకా సిగ్గు రాలేదు. నేనిది చేశాను, మరి వీళ్ళిది మాట్లాడుతున్నారు. ఓకే. ఇప్పుడు ఇతను అది చేసింది వాళ్ళందరూ వేలెత్తి చూపిచ్చారు. ఎవరైతే వేలెత్తి చూపిచ్చారో, ఆ వేలెత్తినోళ్ళు కూడా పెద్ద గొప్ప వాళ్ళేం కాదు. వాళ్ళు కూడా అలాంటి పనులే చేస్తుంటారు. వాళ్ళు నన్ను ప్రశ్నించడానికి వాళ్ళకేం అధికారం ఉంది. అందుకే తిరిగి నేను మళ్ళీ వాళ్ళని క్వెషన్ చేస్తున్నా అన్న థాట్‌లో మాట్లాడుతున్నాడు తప్పితే, చేసింది తప్పని చెప్పట్లేదు. నేను ఒక పని చేశాను, అది మీరు తప్పన్నారు. పోలీసులు నాకు శిక్ష ఏశారు. నేను శిక్ష అనుభవించానంటున్నాడు. అలా మాట్లాడుతున్నాడు. రియలైజేషన్ రాలేదు ఇంకా కుర్రాళ్ళలో. సిగ్గుంటే వచ్చుద్ది. సిగ్గు అన్నీ వదిలేస్తే రాదనమాట. సమయ్ రైనా అని యూట్యూబర్ రీసెంట్‌గా ఆయన కూడా స్టాండప్ కామెడీ చేస్తుంటాడు. ఆయనకు ఒక ఛానెల్ ఉంది. సమయ్ రైనా వీడియో 40,00,000 పైన చూసారు. ఇప్పటికి కూడా స్టిల్ ట్రెండింగ్‌లో ఉంది ఆ వీడియో. ఎందుకంటే అతను మొత్తం ఒక స్టోరీ టెల్లింగ్ చాలా అద్భుతంగా చెప్పాడు. అది అలా చేశాడు కదా! మనం కూడా ఒక కమ్‌బ్యాక్ ఇద్దాము అన్నట్టు ఒక వీడియో తీసుకొచ్చి 4 ఎడిట్లు, కట్లు చేసుకొచ్చి వచ్చాడనమాట ఇక్కడికి. ఇతను వీడియో చేస్తూ. ఇతను ఏదైతే ఆ రోజు తప్పు జరిగిందో, అలా చేసి జైలుకెళ్ళి మళ్ళీ ఒకసారి బయటకొచ్చాడో, బయటకొచ్చినప్పుడు ఒక టీవీ ఛానల్‌కో లేకపోతే ఇతని యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో చూడండి. Real cute father-daughter relationship but it was originally meant to be a dark comedy based reel. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్ మిస్జడ్జ్మెంట్ ఆన్ మై పార్ట్ టు కన్సిడర్ దిస్ కుడ్ బి ఫనీ. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా మంది కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుక్కుంటున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్. Don't drag them into this. I take full responsibility for my joke and its consequences, and in matter law I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody. చూసారు కదా! ఇప్పుడు ఈడు పతిత్త కబుర్లు మాట్లాడుతున్నాడు కదా! ఇది ఏదైతే 'ఉప్పెన' సినిమా గురించో, లేకపోతే 'రే' సినిమా గురించో, లేకుంటే 'ఆది' జోకుల గురించో వీటన్నిటిని క్వెషన్ చేస్తూ ఇంకొక సినిమా ఏదో ఉంది. 'మంచు మనోజ్' సినిమా ఒకటి కూడా చూపించారు. ఆ సినిమా గురించో ఇవన్నీ పెట్టి మాట్లాడుతున్నాడు కదా! ఇవన్నీ అప్పుడే రిలీజ్ అయిపోయినాయి. ఇవేం రీసెంట్‌గా రిలీజ్ అయినవేం కాదు ఈ 2 సంవత్సరాల్లో. ఇయన్నీ ఎప్పుడియో సినిమాలు. మరి అప్పుడే మాట్లాడొచ్చు కదా ఇదంతా. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడంటే సమయ్ రైనా. అతనొచ్చి తన వర్షన్ తను చెప్పుకున్నాడు. యాక్చువల్‌గా అతని దాంట్లో తప్పు లేదు. ఆ పర్టిక్యులర్ ఇష్యూలో అతను తప్పు లేదు. ఆ ఎపిసోడ్‌లో అతను తప్పు లేదు. ఆ ఎపిసోడ్‌లో కూడా కాదు. సారీ. ఆ ఇష్యూలో అతను తప్పు లేదు సమయ్ రైనాది. కాకపోతే సమయ్ రైనా కూడా చాలా అడల్ట్ జోక్స్ ఏసాడు. ఒక్కొక్కసారి లైన్ దాటి కూడా మాట్లాడినవి చాలా ఉంటాయి అతని వీడియోస్‌లో. చేసింది నువ్వు తప్పు. నువ్వు మాట్లాడావు. నువ్వు నవ్వావు. నీ థాట్ ప్రాసెస్, నీ ఫ్యాంటసీస్ అన్నీ నీ బాత్రూమ్‌లో చూపించుకోవాలా? ఇలా వచ్చి యూట్యూబ్‌లో చూపించొద్దు అని చెప్పి చాలామంది మాట్లాడారు. దాన్ని నువ్వు క్వెషన్ చేస్తున్నావు ఇప్పుడు బయటకొచ్చి వీళ్ళని. వీళ్ళనందరిని క్వెషన్ చేస్తున్న ముందు ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళందరూ గొప్ప వాళ్ళేనా అంటే, వీళ్ళ దాంట్లో కూడా తప్పులున్నాయి. బొక్కలు కనిపిస్తా ఉంటాయి ప్రతి ఒక్కటి. అవి కూడా మాట్లాడతాను ముందుకెళ్ళే కొద్దీ. ఇప్పుడు నువ్వేదైతే క్వెషన్ చేస్తున్నావో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లల గురించి నేను మాట్లాడని చెప్పి ఇంత రియాక్ట్ అయ్యారు కదా! మరి అదే చిన్న పిల్లల్ని, స్కూల్‌కెళ్ళే అమ్మాయిల్ని మరి సినిమాల్లో చూపిస్తూ
మంచు అనేది ఒక సినిమా చూపెట్టాడు. దాని తర్వాత వచ్చేసరికి ప్రేమ కథా చిత్రం కూడా ఒక సినిమా చూపెట్టాడు. స్కర్ట్లు వేసుకుంటూ స్కూళ్ళకి అది చూపిస్తా అని చెప్పి అలాంటి వీడియోస్ చూపించారు కదా. చూపించి మరి మీరెందుకు ఇలా చెప్తున్నారు? ఓహో, మీ కన్వీనియంట్ కోసం మీరు ఏదైనా చేయొచ్చు, అంటే స్కూల్ పిల్లల్ని మీరు అంటే మైనర్స్ మరి ఏవైనా చెయ్యొచ్చు అన్నట్టు అతను మాట్లాడాడు కదా. ఇప్పుడు వీళ్ళన్న ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో ఒక మాట మాట్లాడాడు, ఏంటి కండోమ్ ప్యాకెట్ సంథింగ్ అలాగా వేరే వాడికి ఇచ్చాను అదని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారు. నా అన్వేష్ చాలా గట్టిగా క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేసినప్పుడు నేను ఇచ్చాను నువ్వు మాట్లాడుతున్నావు అని అంటూ ఇంకొక మాట చెప్తారు వీళ్ళన్న. ఆ రీల్స్లో నేను 500 రూపాయలు ఇచ్చాయని చెప్పి అది వైరల్ వెళ్ళలేదు. అవి అందులో నేను చెప్పిన ధర్మం ఉంటుంది కదా, అది ఎలాంటి టాపిక్లో అయినా, నువ్వు చెప్పిన కాండమ్ టాపిక్లో కూడా నీకు కాండమ్ కొనుక్కునే డబ్బులు లేనప్పుడు నీకు ఆ కార్యాన్ని చేసే అధికారం ఉండదని చెప్పాను నేను. ఆ నీతి వల్ల అది వైరల్ వెళ్ళింది. అక్కడ నేను అది ఇచ్చేసిన తర్వాత ఏమన్నాడు, ధర్మం గురించి కూడా నేను చెప్పానంటాడు. ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇప్పుడు ఏదైతే మంచు మన సినిమా రకుల్ ప్రీత్ సింగ్ సినిమా తీసుకొస్తే ఆ రకుల్ ప్రీత్ సింగ్ని ఎవరో వేరే వాడు వచ్చి ఏడిపిస్తూ ఉంటే ఆ అమ్మాయి కోసం వాడు ఫైట్ చేస్తారు, అది తప్పు అని చెప్పి. వాళ్ళు కూడా నేను ధర్మం చెప్పానంటాడు. ఇప్పుడు సినిమా వాళ్ళు చేస్తుంది అది తప్పు అని నువ్వు చెప్తున్నావు. సెన్సార్ బోర్డు అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి అది అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని గట్టిగా క్వశ్చన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉండదు. ఇది లీగల్గా, ఎథికల్గా, మోరల్గా వాళ్ళు చేసింది తప్ప కాదనేది మాట్లాడదాం ముందు. బట్ నువ్వు చేసింది బరాబర్ తప్పు. ప్రతిసారి నువ్వు చేసింది అసలు తప్పే కాదు, నాకు నేను ఏదో అనేసాను, నా డార్క్ కామెడీ గురించి నీ ఇట్లా ఇప్పుడు కామెడీ వేరేగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఎవాల్వ్ అవుతుంది. సో డార్క్ కామెడీని కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నువ్వు సోది నువ్వు మాట్లాడుతున్నావు. అసలు మీ అన్న నువ్వు క్వశ్చన్ చేసావా? మీ అన్న కూడా డబల్ స్టాండర్డ్ మాట్లాడాడు. నీ గురించి అసలు పట్టించుకోలేదు మీ అన్న. నువ్వు చేసింది కూడా మీ అన్న తప్పనే చెప్పాడు. నాకు వాడికి సంబంధం లేదని చెప్పాడు. దాని తర్వాత మీ అన్న కంటెంట్ మార్చాడు. సరే ఓకే, అగ్రీడ్, ఆ కంటెంట్ మంచి కంటెంటే చేస్తున్నాడు అట్ ప్రెజెంట్. సో దాంట్లో డినే చేయాల్సిన అవసరం లేదు. మరి నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు సడన్గా? పోనీ ఆ రోజు ఎందుకు ఆ వీడియో చెప్పావు? అప్పుడే చెప్పొచ్చు కదా వీళ్ళు చేసింది తప్పు అది ఇదని. మళ్ళీ ఇప్పుడు ఎందుకు సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎందుకు యూట్యూబ్ అల్గారిథం పుష్ ఇస్తుంది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు యూట్యూబర్. సో వస్తూ వీళ్ళ హిపోక్రసీని బయట పెట్టాడు అని చెప్పి సమీర్ అయినా కూడా సేమ్ ఇదే ఇష్యూస్ ఇదే మాటలు మాట్లాడాడు. మేబీ అది చూసి నువ్వు కాపీ కొట్టి మాట్లాడుతున్నట్టున్నావు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మాట్లాడుతున్నప్పుడు కూడా సో తను కూడా ఇలాగే క్వశ్చన్ చేశాడు. సేమ్ ప్యాటర్నే మనోడు వాడింది. యాస్టీ సమీర్ అయినా ఏదైతే ప్యాటర్న్ యూస్ చేశాడో సో తను ఎలా అయితే క్వశ్చన్ చేశాడో సొసైటీని, సో కొన్ని విషయాల్లో మనోడు కూడా ఇప్పుడు సినిమా అలాగే క్వశ్చన్ చేశాడు. సో నాకు సమయం వచ్చిందని సినిమా లాగా చూడండి అంటే సో జోక్ అదే లాజిక్ అప్లై అవుతుంది. జోక్ని జోక్ లాగా చూడాలి. నువ్వు వేసిన జోక్ కాదురా, ప్యూన్ వేసిన జోక్ కాదు, అది జోక్. అది ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమా ఉంది, అల్లు అర్జున్ దొంగతనం చేస్తుంటాడు, ఒక స్మగ్లర్ పెద్ద ఎదిగాడు అలా అని చెప్పి ప్రతి ఒక్కడు గొడ్డలు భుజాన్ని వేసుకొని పోవట్లేదు కదా అడవులకి. తెలుసు సినిమాని సినిమాలాగా చూడాలో జనాలకు తెలుసు. పరిమితులు దాటితే ఖచ్చితంగా వాటి మీద రియాక్ట్ అవుతారు ఎవరైనా కానీ. ఇప్పుడు సినిమాల్లో చూపించే గ్లామర్ కంటెంట్ వేరు. ఇప్పుడు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇలా ఏదైతే కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్ మీద ఎందుకు రియాక్ట్ అవుతున్నావు అంటే అది తప్పు. ఇది ఇంటెన్షనల్గా చేసావంటున్నాయి తప్పు. నువ్వు కావాలని అది తీసుకొచ్చావు, అది చూపెట్టాల్సిన అవసరం ఏంది? నువ్వు ఏదైతే ఆ జోక్ని నువ్వు లైవ్లో ప్లే చేస్తావు కదా, ఇదే ఆల్ ఆఫ్ ద సడన్ సో స్పర్ ఆఫ్ ద మూమెంట్ జరిగిన సిచ్యువేషన్ కాదు ఇది. నువ్వు ఆ వీడియో చేస్తున్నప్పుడు నీకు తెలుసు ఇది నువ్వు డిస్ప్లే చేస్తావని నీకు తెలుసు. డిస్ప్లే చేసిన తర్వాత దీని గురించి ఇలా మాట్లాడాలని కూడా నీకు తెలుసు. మొత్తం ఒక స్క్రిప్టెడే కదా అదంతా ప్రాపర్గా. సో నువ్వు అది మరి తెలిసిన తర్వాత నువ్వు అది తెలిసి కూడా దాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టావు అక్కడ? నీ థాట్ ప్రాసెస్ ఏంటి? ఇంత నంగలాగా మాట్లాడుతున్నావు కదా, ఆ వీడియో అసలు నువ్వు ప్లే చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ? అదేమన్నా ఫన్నీ వీడియోనా? దాంట్లో ఏమన్నా రోస్ట్ చేయగలడానికి ఏమన్నా స్కోప్ ఉందా, ఛాన్స్ ఉందా? ఎందుకు తీసుకొచ్చి ప్లే చేసావు? నీలో ఉన్న నీచం ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఉంది కాబట్టి నువ్వు అక్కడ తీసుకొచ్చావు, కావాలని ముందు తీసుకొచ్చావు. నువ్వు దీన్ని ఎలా డినే చేస్తున్నావు అసలు? ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావు? పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఇప్పుడు వచ్చి ఆ సమీర్ అయినా చేసాడు మనం కూడా వచ్చి చేద్దామంటే జనాలు చెప్పులతో కడతారు బ్రో. సింపుల్ చెప్తున్నా. కాకపోతే ఇప్పుడు సినిమా వాళ్ళు సో మేబీ కొంతమందికి ఎగెనెస్ట్గా ఉండొచ్చు. ఇప్పుడు హైపర్ ఆది అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. మరి హైపర్ ఆది అంటే నచ్చని వాళ్ళు మేబీ నీకు వచ్చి సపోర్ట్ చేసినంత మాత్రం నువ్వు చేసింది ఏదో తప్పు కాకుండా ఉండదు. వాళ్ళు నీది తప్పు అంటూనే హైపర్ ఆదిని కూడా తిరుతే వాళ్ళు ఉంటారు. ఓకేనా? నీది కూడా తప్పే. ఫస్ట్ నీది నువ్వు యాక్సెప్ట్ చేయి, తప్పుని, నీ తప్పులు నువ్వు యాక్సెప్ట్ చేయి. నువ్వు చాలా ఇంటెన్షనల్గా చేసావు అది అక్కడ. సో ఏదో హరోం హరా సినిమాకి నా చేత పనులు చేయించుకున్నారు అన్నావు, నాకు ₹1 కూడా ఇవ్వలేదు, నన్ను చేత ఫ్రీగా పని చేయించుకున్నారు అన్నావు. మళ్ళీ నన్నే ఉల్టా తిరుగుతున్నారు, నా వల్ల 10 టికెట్లు వచ్చాయి అంటున్నావు. సరే నువ్వు ఆ హరోం హరా సినిమాకి నేను వర్క్ చేయమని చెప్పి నువ్వు స్టార్టింగ్ ఏమైనా రెమ్యునరేషన్ మాట్లాడుతున్నావా? నువ్వు అది చెప్పావు కానీ నాకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా నన్ను మోసం చేశారని నువ్వు అనట్లా.
అంటే స్టార్టింగ్ నువ్వేమైనా రెమ్యునరేషన్ మాట్లాడుకున్నావా? మాట్లాడుకున్న రెమ్యునరేషన్ వాళ్ళు ఏమైనా ఇవ్వలేదా? ఇది చెప్పలేదు నువ్వు. జస్ట్ నేను వాళ్ళ సినిమాకి చేశాను, అయినా నువ్వు వచ్చి నాతో నా గురించి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాను. నీ సొంత అన్న, నువ్వు రక్తం పంచుకు పుట్టిన అన్న, చిన్నప్పటి నుంచి నువ్వు మీ అన్న కలిసి ఆడుకొని ఉంటారు. నీ అన్న నాకు ఆడికి సంబంధం లేదని చెప్పి మీ అన్న చెప్పాడు. రక్తం పంచుకు పుట్టిన నీ అన్నే నువ్వు చేసిన తప్పు అన్నప్పుడు వాళ్ళ సినిమాలో నువ్వు ఫ్రీగా చేసినంత మాత్రం నీకు వాళ్ళు సపోర్ట్ చేయాలా? ఆ సినిమాకు 10 టికెట్లు దిగితే నీకు సపోర్ట్ చేయాలా? చేసిన తప్పు ఫస్ట్ అది రియలైజ్ అవ్వు. నేను రియలైజ్ అవ్వను, నేను గురువింద గింజ సామెతలు అంటూనే నా కింద నలుపుని నేను చూసుకోనంటే ఎవడొకటి చూపిస్తూ ఉంటాను నేను నలుపుని. ఇప్పుడే కాదు, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత కూడా నువ్వు చేసింది తప్పేరా రే అని అంటారు జనాలు. సో చూసుకొని మాట్లాడాలి. సో సినిమా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నావు, సినిమా వాళ్ళ గురించి మా హిపోక్రసీ గురించి మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు అంత హిపోక్రటిక్గా నువ్వు ఉండకూడదు. ఫస్ట్ నువ్వు జెన్యూన్గా ఉండాలి. తప్పు నువ్వు యాక్సెప్ట్ చేసి వాళ్ళ మీద ఏడు. పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, పోలీసు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు, జ్యుడిషియరీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అందుకే నువ్వు చెంచల్గూడ జైల్లో చాలా రోజులు ఉన్నావు. ఓకేనా? అదే సంగతి. మళ్ళీ లాస్ట్లో ఇంకోసారి చెప్తున్నా, నువ్వేమి స్వతంత్ర ఉద్యోగం చేసి జైలుకి పోవాలా. నువ్వు చాలా చండాలంగా మాట్లాడితే జనాలు చెప్పులతో కొట్టి నేను ఎక్కడ రోడ్ల మీద పరిగెత్తి ఉరికిస్తారా అని చెప్పి పోలీసులు తీసుకెళ్ళి నేను చెంచల్గూడ జైల్లో పెట్టారు జాగ్రత్తగా. అది మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి దీని మీద. సో చాలా బలంగా కామెంట్ చేయండి. కరెక్ట్ అనుకున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో జై హింద్.